సైకాలజీ గురించి అనుకున్నాం కదా. సైకాలజీ అంటే ఏంటి? బీఎస్సీ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ, కౌన్సిలింగ్, కౌన్సిలర్, ఇలా మనం చాలా అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఇవన్నీ డిగ్రీల పరంగా కానీ, ఈ రోజుల్లో సమాజ పరంగా కానీ వీటన్నిటి గురించి అనుకుంటాం. అయితే అసలు సైకాలజీ అంటే ఏంటి? అంటే సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్. మరి మైండ్ అంటే తెలుసు మనకి, బుర్రలో ఏం జరుగుతూ ఉంటుంది అదంతా మైండ్ గురించి. కానీ అది మనం చూడగలమా? చూడలేం కదా. ఆ మైండ్ని మనం బిహేవియర్ ద్వారా చూస్తామన్నమాట. సో బిహేవియర్, ద స్టడీ ఆఫ్ బిహేవియర్ ఈజ్ సైకాలజీ. మరి ఆ బిహేవియర్ అంటే ఏంటి? అంటే మనం ప్రతి ఒక్కరితో, ఎదుటి వారితో ఎలా మాట్లాడతాము, ఎలా ప్రవర్తిస్తాము, దీని అంతటిని బిహేవియర్ అంటాం. నిజంగా చూసుకుంటే ఇది మన దైనందిన జీవితంలో ప్రతి నిమిషం మనకి ఉంటున్నదే. మనం ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుందాం. ఒక పిల్లవాడు, ఒక పిల్ల ఉంటారు. వాళ్ళని మనం మంచిది ఇలా చెప్తాం కదా, చాలా బాగా చదువుతుంది, ఈ విధంగా గిఫ్టెడ్ చేయాలని, ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటాం. ఇవన్నీ ఏంటి? మామూలుగా ఒక నౌన్కి మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాం కదా, అలా డిస్క్రైబ్ చేసే వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. ఈ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా బిహేవియర్కి మనం పెట్టుకున్న పేర్లు, బిహేవియర్ అంటే. సో అది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన బిహేవియర్లో ఒక పిల్లవాడు ఉంటాడు, అతను చాలా ఒబీడియంట్ అని చెప్తాం. అంటే మంచి పిల్లవాడు, ఒబీడియంట్గా ఉంటాడు అని చెప్తాం. ఆ అబ్బాయి గనక చాలా బ్రిలియంట్ అలా అన్నాం అనుకోండి, ఒబీడియంట్ నుంచి ఏమైంది? బ్రిలియంట్ అంటున్నాం కదా. అంటే చాలా తెలివైన పిల్లవాడు, ఇంకా తెలివైన పిల్లవాడు, ఇంకా ఏమంటాము? గిఫ్టెడ్ చైల్డ్ అని కూడా అంటాం. అంటే చాలా తెలియదు వాడు, ఏకసంతాగ్రహి అండి, ఈ విధంగా చెప్పుకుంటాం. మరి అదే బిహేవియర్ కనుక కొంచెం వెనక్కి వచ్చాం అనుకోండి, మామూలు బిహేవియర్ కాకుండా కాస్త స్లోగా ఉంటాడు, స్లో లర్నర్ అండి అంటాం, లేదా కాస్త అమాయకుడు అండి అంటాం. ఇంకా వెళ్తే కనుక అసలు ఏం తెలియదండి పాపం, అందరూ మోసమే చేస్తారండి, ఈ విధంగా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము అంటే, వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ యొక్క బిహేవియర్ని, మనం ప్రవర్తనని, ఎదుటివారితో మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి, వాళ్ళ నడవడికని బట్టి, వాళ్ళు తెచ్చుకునే మార్కులు అవ్వచ్చు, వాళ్ళ మాట్లాడే తీరు అవ్వచ్చు, వీటన్నిటిని బట్టి మనం లెక్క కడుతున్నాం వాటిని. సో దీన్ని మనం బిహేవియర్ అంటాం. ఈ బిహేవియర్ అనేది నార్మల్ బిహేవియర్ అంటే గనక ఈ మధ్యస్థంగా ఉండి, అంటే మనం చెప్పుకున్న ఈ రెండు ఎక్స్ట్రీమ్లు కాకుండా ఉంటే దాన్ని నార్మల్ బిహేవియర్ అంటాము. నార్మల్ బిహేవియర్ అంటాం అన్నమాట. బిహేవియర్ అంటే ఏమనుకున్నాము? నార్మల్గా ఒక మోస్తరుగా కొంచెం కోపం కానీ, కొంచెం ఇది కానీ మాట్లాడితే మనం జనరల్గా బిహేవియర్ అంటాం. అలా కాకుండా రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట. అది ఒకవైపు మంచి వైపు అయినా చాలా, ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం మనం ఎలాగా ఎక్స్ట్రీమ్ ఇది అంటే తెలివితేటలు ఎక్కువని, చాలా బ్రిలియంట్ అని, ఈ విధంగా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు దాన్నే మనం దీని రూపంలో చూపిస్తాను. ఇది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది బిహేవియర్. ఓకే, ఇది బిహేవియర్ లైన్ అన్నట్టయితే, మనము ఇటువైపుకి ఇది ఒక లైన్, అంటే నార్మల్గా ఉంటుంది. ఇటువైపు ఒక లైన్, ఇది నార్మల్గా ఉంటుంది. ఇటువైపు కనుక మనం ఇలా మూవ్ అవుతుంటే, మనం నిన్న చెప్పుకున్నట్టు ఎక్సలెంట్ అని, బ్రిలియంట్ అని, గిఫ్టెడ్ అని, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇదే కనుక ఇటువైపు వెళ్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మామూలుగా నార్మల్ బిహేవియర్. అంటే మనం ఒక్కొక్కసారి ఎక్కువ కావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ కావచ్చు, కొంచెం కోపం ప్రదర్శించవచ్చు, కొంచెం అమాయకత్వం ప్రదర్శించవచ్చు. అంటే మనం వ్యక్తులతో ప్రవర్తించే తీరు వ్యక్తులను బట్టి ఉంటుంది. మనం ఎదుటి వారితో ఎవరితో మాట్లాడతాం? తల్లిదండ్రులతో ఒక విధంగా మాట్లాడతాము, ఫ్రెండ్స్తో ఒకలాగా మాట్లాడతాము. అదే కనుక పరిచయంతో ఒకలాగా మాట్లాడతాం, పరిచయం లేని వాళ్ళతో ఇంకో విధంగా ప్రవర్తిస్తాం. సో ఇటువంటి ప్రవర్తన బట్టి ఉంటుందన్నమాట. ఇది నార్మల్, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఈ రేంజ్ కనుక ఇటు మనం అనుకున్నాం కదా, స్లో లర్నర్ అని, సామాయకుడని, ఈ విధంగా ఉంటుంది కదా, ఇది మరీలో. కాబట్టి ఒక మనిషి ప్రవర్తన ఇలా ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది, కానీ అందరూ ఉండలేరు కదా. అలాగే ఇది కూడా పాపం అనుకుంటాం, ఇది కూడా చాలా ఎక్స్ట్రీమ్ వరకు అందరికీ ఉండదు.
కాబట్టి జనరల్గా అందరికీ ఉండే బిహేవియర్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ విధంగా ఉండేదాన్ని మనం నార్మల్ బిహేవియర్, జనరల్ బిహేవియర్ అంటాం. అయితే ఇందులో మనకి ఈ విధంగా కొంచెం కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది చాలా సహజం. కొంచెం కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్కరికి. అది కూడా మనం నార్మల్గా మాత్రమే తీసుకుంటాం. అవి ఇటువైపు ఎక్స్ట్రీమ్ కానీ ఇటువైపు ఎక్స్ట్రీమ్ కానీ అయితే అవి కొంచెం నెగిటివ్గా ఉంటే అబ్నార్మల్ అంటాం. సో ఎందుకంటే ఇది కూడా చాలా గాడ్ గిఫ్టెడ్ ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఏ 100లో ఒక్కళ్ళు ఉంటారు, అంతే కదండి. అలా అనమాట. అలాగే ఇక్కడ కూడా చాలా అమాయకులు, చాలా మోసపోయే వాళ్ళు, చాలా ఇంకా అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అది కూడా చాలా తక్కువ మంది. కానీ ఎక్కువ సంఖ్య ఈ మధ్యలో ఉంటారు. సో మనం దీన్ని అధ్యయనం చేయడాన్ని సైకాలజీ అంటాం. ఇది మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనకి కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి నిమిషం మనలోనే ఉంటుంది. సైకాలజీ అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మనమే సైకాలజీ.